వెలుగున్నా నీ తల్లి మనసు చీకటిలా ఉన్నది. ఇల్లంతా పసిడి వెలుగున్నా నీ తల్లి మనసు చీకటిలా ఉన్నది. జీవితమే ఎడాదిలా జీవితమే ఎడాదిలా ఎదుట నిలిచిన నీ చిరునవ్వే ఊపిరిగా బ్రతికి ఉన్నది, బ్రతుకుతూ ఉన్నది. చిట్టి పాప చిన్ని పాప చిగురు పాప చిన్నారి పాప తీయగా కలలే కన్నాను మనసు రాయిగా ఇలా ఇలా బ్రతికున్నాను. చిట్టి పాప చిన్ని పాప చిగురు పాప చిన్నారి పాప. తెలంగాణ రైజింగ్ రావాలి ఇప్పుడు. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రైజింగ్ వేడుకలు, గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని వెల్లడి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైజింగ్ వేడుకలు. ఉత్సవాల వేదికగా భవిష్యత్తు కార్యాచరణను ప్రజలకు వివరిస్తామన్న భట్టి విక్రమార్క. డిసెంబర్ 9న రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామని వెల్లడి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతోందని ఆరోపణ. శాస్త్ర సాంకేతిక అంతరిక్ష రంగాల్లో ఆవిష్కరణలకు పురోగతికి భారతీయ యువశక్తే కారణమన్న ప్రధాని. ఈ నవంబర్ మాసంలో క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించామని కితాబు. వికసిత్ భారత్ కలలను యువత సాకారం చేస్తుందని మన్ కీ బాత్ వేదికగా ప్రకటన. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. 13 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఎస్ఐఆర్ పై సభలో చర్చించాలని అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాల పట్టు. రాంచీ వన్డేలో రాణించిన టీమిండియా. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ. సఫారీల ముందు 350 పరుగుల భారీ విజయ లక్ష్యం. ఛేదనలో తడబడుతున్న దక్షిణాఫ్రికా. దిత్వా తుఫాను ప్రభావంతో తెలంగాణ మీదుగా శీతల గాలులు. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన చలి తీవ్రత. సగటున 3 డిగ్రీలు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు. వార్తల్లోని వివరాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. విజన్ డాక్యుమెంటుతో 2 ప్రధానమైన అంశాలున్నాయని, ఒకటి విజన్ అయితే ఇంకొకటి స్ట్రాటజీ అని తెలిపారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రముఖులు, నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలో వివిధ విభాగాల పాలన ఉందని, అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని కోర్ అర్బన్ రీజియన్గా, ఓఆర్ఆర్ RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మారుస్తామని అన్నారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ను మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నగరం నుంచి కాలుష్యకారకమైన పరిశ్రమలు బయటకు తరలిస్తామన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్పోర్టుల అవసరం ఉందని, గ్రీన్ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ రైళ్ల కోసం కేంద్రాన్ని ఒప్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, కాలుష్యాన్ని తొలగించడానికి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేయడానికి ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని 2170 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా, చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వేడుకలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని, తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో ఉత్సవాల ద్వారా తెలియజేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతాం. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ అంశంపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయని, ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందన్నారు. సభా నియమావళి ప్రకారం ఏ అంశంపై చర్చించాలన్నా నియమ నిబంధనలు ఉన్నాయని, పార్లమెంటు నియమావళిని అనుసరించి ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. कई पॉलिटिकल पार्टी के लीडर्स ने ये कहा है एसआईआर को भी डिस्कशन में लाना चाहिए और कई मुद्दे हैं कहा है, तो हमने यही बताया कि अभी बीएससी में हम लोग इसको चर्चा करेंगे और बीएससी तय करता है बिजनेस में जो जो चीज लाना है सब्जेक्ट मैटर। पार्लियामेंट नहीं चलेगा ऐसा किसी ने नहीं कहा या चलने नहीं देंगे ऐसा भी किसी ने नहीं कहा। कुछ लोगों ने, कुछ नेताओं ने ये कहा कि एसआईआर को लेकर के सदन में हंगामा कर सकता है, ये कहा है। मैंने पॉजिटिव तरीके से ये आपके सामने में आपके माध्यम से कह रहा हूँ कि ऑपोजिशन का बात हम सुनने के लिए तैयार है, लेकिन कोई भी मुद्दा आप रखना चाहता है अगर दूसरे पार्टी उसको పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అఖిలపక్షం భేటీ తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ 15 పని దినాలు మాత్రమే ఉంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. సమావేశాలను తక్కువ రోజులు నిర్వహించి తప్పించుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఇది ఇప్పటివరకు జరిగిన అతి తక్కువ శీతాకాల సమావేశాలుగా ఉంటాయని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. అఖిలపక్ష సమావేశంలో తాము పలు అంశాలను ప్రస్తావించామని చెప్పారు. తామే లేవనెత్తబోయే అంశాలపై చర్చకు పట్టుబడతామన్నారు. అయితే లోక్సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేపు సమావేశం అవుతామని వెల్లడించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని భావిస్తోంది. ఎస్ఐఆర్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇటు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. వివరాలు చూద్దాం. అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఇటీవల జరిగిన ఎన్నికలు, ఓటరు జాబితా సవరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. శీతాకాల సమావేశాల్లో అణుశక్తి బిల్లు 2025, ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు, ఇండియన్ ఎయిర్ సైన్స్ వంటి ముఖ్యమైన చట్ట సవరణలు ఈసారి సమావేశాల అజెండాలో ఉన్నాయి. శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. సెలవులు పోను కేవలం 15 రోజులు మాత్రమే జరుగుతాయని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తేదీలు కుదించిందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. అలాగే ఢిల్లీ పేలుడు, ఢిల్లీలో గాలి నాణ్యత సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అయితే ఈ సమావేశాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ 128వ సంచిక నేడు ప్రసారమైంది. దేశంలో జరుగుతున్న విభిన్న కార్యక్రమాలను ప్రధాని తనదైన శైలిలో విశ్లేషించారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీ కేంద్రాన్ని ప్రారంభించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం రికార్డు సృష్టించడం, డ్రోన్ల తయారీలో యువత నైపుణ్యం, ఇలా పలు అంశాలపై ప్రధాని ముచ్చటించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత నెల కాలంలో దేశంలో ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాలు జరిగాయని గుర్తు చేశారు. నవంబర్ 25న అయోధ్యలోని రామాలయంలో ధర్మ ధ్వజారోహణ, నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగిందని ప్రధాని వెల్లడించారు. వందే మాతరం గీత రచన జరిగి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతంలో పలు కార్యక్రమాలు జరిగాయని ప్రధాని అన్నారు. హైదరాబాద్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఫెసిలిటీని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైన్ చేయడం, రిపేర్ చేయడం, తనిఖీ చేసే రంగంలో ఇది గొప్ప ముందడుగని అన్నారు. గత వారంలోనే హైదరాబాద్లో ప్రారంభమైన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతీయ స్పేస్ ఎకోసిస్టమ్కు కొత్త శక్తినిచ్చిందని అన్నారు. ప్రతి భారతీయ నూతన ఆలోచన విధానానికి, సృజనాత్మకతకు, యువశక్తికి ప్రతిబింబంగా మారిందని ప్రధాని అన్నారు. జెన్జీ యువత కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటోందని అన్నారు. అంగారక గ్రహంపై ఉండేలాంటి పరిస్థితుల్లో డ్రోన్ను ఎగురవేసే ప్రయత్నం చేసిన యువత భవిష్యత్తుపై భరోసాను పెంచుతోందని అన్నారు. ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమైన ఆ బృందం తమ పట్టుదలను వదలకపోవడం తనను ఆకట్టుకుందని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ సులాయి తేనెకు జీఐ ట్యాగ్ లభించిందని గుర్తు చేశారు. దక్షిణ కన్నడలోని పుత్తూరు జిల్లాలోనూ తేనె ఉత్పత్తిలోనూ ప్రత్యేకత చాటుతోందని అన్నారు. భిన్న సంస్కృతులు మిళితమైన భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడో విశిష్టత దర్శనమిస్తుందని ప్రధాని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. మన్ కీ బాత్ 128వ సంచికలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నావికా దళంలో భారత పురోభివృద్ధి, దేశంలో వింటర్ టూరిజానికి పెరుగుతున్న ఆదరణ, బుద్ధ భగవానుడి అవశేషాల ప్రత్యేకత, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో స్వదేశీ వస్తువులకు పెరిగిన గిరాకీ, ఇలా పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ఇక క్రీడా రంగంలో దేశం దూసుకెళ్తోందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, जब भारत के सुरक्षा तंत्र को
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల భారత నావికాదళంలో ఐఎన్ఎస్ మాహే చేరిందని, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ నౌక చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని వెల్లడించారు. మన నౌకాదళం వడివడిగా ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేయడం మనందరం ఎంతో గర్వించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. దేశంలో నౌకాదళానికి సంబంధించిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని ప్రధాని అన్నారు. हमारे सैनिकों के अदम्य साहस और पराक्रम को सम्मान देने का एक खास दिन है. మన దేశంలో కూడా వింటర్ టూరిజానికి ఎన్నో అవకాశాలున్నాయని ప్రధాని అన్నారు. కొద్ది వారాల్లో ఉత్తరాఖండ్లో వింటర్ గేమ్స్ ప్రారంభం కానున్నాయని, దేశవ్యాప్తంగా ఆటగాళ్లు, సాహసవంతులు, క్రీడలతో ముడిపడిన వారు ఈ పోటీల గురించి ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని ప్రధాని అన్నారు. వింటర్ టూరిజంను పెంచడానికి ఉత్తరాఖండ్ కనెక్టివిటీపై, మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పుడు కొండ ప్రాంతాలు వేదికగా నిలుస్తాయని అన్నారు. వోకల్ ఫర్ లోకల్ భావన దేశవ్యాప్తంగా కనిపిస్తోందని, ఎక్కడ చూసినా స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర కొనుగోళ్లలోనూ స్వదేశీ వస్తువులకే పెద్దపీట వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. आने वाले कुछ दिन में क्रिसमस और नए वर्ष पर खरीदारी का नया दौर शुरू होने वाला है. मैं आपको फिर याद दिलाऊंगा, वोकल फॉर लोकल का मंत्र याद रखें. खरीदें वही जो देश में बना हो, बेचे वही जिसमें किसी देशवासी की मेहनत लगी हो. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. టోక్యో వేదికగా జరిగిన బదిరుల ఒలింపిక్స్లో మన అథ్లెట్లు 20 పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. మహిళల కబడ్డీ ప్రపంచ కప్లో భారత జట్టు రెండోసారి విశ్వ విజేతగా నిలిచిందన్న ప్రధాని, ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మన ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడారు. అంధుల మహిళల క్రికెట్ జట్టు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్ సాధించడం ముందు తరాలకు స్ఫూర్తి అని ప్రధాని ప్రశంసించారు. मेरी इस टीम से प्रधानमंत्री निवास पर मुलाकात हुई. वाकई इस टीम का हौसला, उनका जज्बा हमें बहुत कुछ सिखाता है. यह विजय हमारे खेल इतिहास की सबसे बड़ी जीतों में से एक है, जो हर भारतीय को प्रेरित करती रहेगी. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలతో ప్రేరణ పొందడం గొప్పగా అనిపిస్తోందని ప్రధాని అన్నారు. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటూ ముగించారు. सर्दियों के मौसम में आप अपना और अपने परिवार का विशेष ध्यान रखें. अगले महीने हम कुछ नए विषयों, नए व्यक्तित्वों की चर्चा जरूर करेंगे. बहुत बहुत धन्यवाद. नमस्कार. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటిగా కేటీఆర్ అభివర్ణించారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలిస్తే వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తెలిసినా మౌనంగా ఉంటే కుంభకోణంలో అధిష్టానానికి కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందిస్తోందని భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ వి హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ పాలసీని అమలు చేస్తున్నామని అన్నారు. దీనిలో యువత, మహిళలకు కీలక ప్రాతినిధ్యం ఇస్తున్నామని అన్నారు. ఆవిష్కరణలలో మన యువత అత్యంత ప్రతిభ కనబరుస్తోందని చెప్పారు. వి హబ్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, దీనివల్ల యువతకు తగు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. వి హబ్ సీఈఓ సీత మాట్లాడుతూ వి హబ్లో నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మహిళలకు పలు అంశాల్లో చేయూతనిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఎనేబుల్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని వి హబ్ మరి సిఇఓ గారు, సీత గారు, వారి టీం మెంబర్స్ అంతా కూడా గర్ల్ స్టూడెంట్కి సంబంధించి ఒక కొత్త ఒరవడితో ప్రోత్సాహకరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ప్రభుత్వం లక్ష్యం కూడా
మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో కేవలం మాటల వరకే పరిమితం కాకుండా సాధికారతకు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో వీరందరూ కూడా లీడర్స్గా ఎదగాలని, వాణిజ్యం వ్యాపారం సొంత నిర్ణయాలతో కూడుకొని పెద్దగా ఎదగాలని, వారిలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ బీ హబ్ చేస్తూ ఉన్న కార్యక్రమం చాలామంది ఈరోజు దీనిలో పాల్గొనడం, మరి విద్యార్థినులు అందరూ కూడా వివిధ కళాశాలలకు సంబంధించి వారు వచ్చి పాల్గొనడం అనేది ఆలోచనలు మా తెలంగాణ రైజింగ్ 2047కి సంబంధించి గారి నాయకత్వంలో ఈరోజు అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలి, మహిళా సోదరులందరినీ కూడా అనే ఒక ఆలోచన భాగంలోనే దీన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం. ఒక యూత్ ని మోటివేట్ చేయాలి, వాళ్ళకి బయట ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలియజేయాలి. కాలేజ్ లో ఏం చెప్తున్నారో దానికి సప్లిమెంటరీగా అడిషనల్ స్కిల్స్, అడిషనల్ కోర్సెస్ అవన్నీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వెరీ ఫోకస్డ్ వేలో తీసుకెళ్తున్న ప్రోగ్రామ్ ఇది. We've partnered with LinkedIn and many other companies. Actually, we have exposure visits to Microsoft, Micron, Qualcomm, Novartis. They understand what the real world is. So it is to expose them to a world of possibilities and create an entire generation of skill-ready professionals or entrepreneurs, so they become job creators in the future. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై జాగృతి వ్యవస్థాపకురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం జిల్లాల పర్యటనలో శంకుస్థాపనలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘించడమేనని ఎక్స్ వేదికగా విమర్శించారు. శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమేనని, ఇందుకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను నిలిపివేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల 2వ దశ ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత మంథని నియోజకవర్గంలోని రామగిరి, ముత్తారం, కమాన్పూర్, మంథనీతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 99 గ్రామ పంచాయతీలకు గాను 843 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 2146 మంది వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. నేటి నుండి రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం, ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మాపురం, పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలాల్లోని 71 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమను ఎన్నికలలో గెలిపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. కూడా పనిచేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి ఎంతో శ్రమపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినాము. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము అదే విధంగా ఇంకా తప్పకుండా పనులు చేసుకుంటూ పోతాం. సింగరేణి గ్రామం మాది, ముస్త్యాలగరం సింగరేణికి సంబంధించిన గ్రామం కాబట్టి ఇంకా కూడా గ్రామంలో అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా సింగరేణి యాజమాన్యంతో తప్పకుండా చేయగలుగుతాం. మాకు ఇప్పుడు అవకాశం వస్తే మళ్ళీ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రజల కోసం పనిచేసుకుంటూ గత 10 ఏళ్ళుగా సేవ చేసుకుంటూ ముందుకు పోతే ఈసారి వచ్చిన రిజర్వేషన్ జర్నల్లో భాగంగా మళ్ళీ అవకాశం వచ్చింది. ప్రజలందరూ బీసీ కులానికి చెందిన నన్ను ప్రజలు ఇంతకు ముందు గతంలో మీరు చేసిన అభివృద్ధి ఇవన్నీ సేవలు మాకు నచ్చినాయి, ఈసారి ఉండండి, గతంలో ఓడిపోయి తప్పకుండా గెలిపిస్తాం మిమ్మల్ని అని ముందుకు తీసుకువచ్చి ప్రజల ఆధారాభిమానాలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడిగించింది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్లో తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలకు సమాచారం అందించింది. కొత్తగా ప్రకటించిన మార్పుల ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు మారింది. ఇక రేషనలైజేషన్, రీ అరేంజ్మెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ గడువు
డిసెంబర్ 11వ తేదీ వరకు పొడిగించారు. ఇక కంట్రోల్ టేబుల్ అప్డేషన్, డ్రాఫ్ట్ రోల్ను సిద్ధం చేసే ప్రక్రియ డిసెంబర్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ డిసెంబర్ 16వ తేదీన జరగనుంది. ఇక క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రకటనకు డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 15వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఇక నోటీస్ ఫేజ్ను డిసెంబర్ 16 నుంచి 2026 ఫిబ్రవరి 7గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రేపు జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆరోగ్య విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ నివారణపై భారత్ సాధించిన పురోగతిని మంత్రి జేపీ నడ్డా వివరిస్తారు. ఎయిడ్స్ నివారణ కోసం సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తారు. ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తృతీయ ప్రపంచ దేశాల నుంచి తమ దేశంలోకి వలసలకు శాశ్వత విరామం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే విదేశీయుల్ని వెనక్కి పంపించేస్తామని చెప్పారు. ఆందోళనకర దేశాల నుంచి వచ్చి గ్రీన్ కార్డులు పొందిన వారిలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధాని డమాస్కస్ శివార్లలోని ఓ గ్రామంలోకి ఇజ్రాయిలీ దళాలు ప్రవేశించి 13 మంది పౌరులను కాల్చి చంపాయని సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. ఇది దారుణమైన ఊచకోత అని మండిపడింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. మోదీతో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పాటు కొండచర్యలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య 123కి చేరినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ధాటికి 600కు పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పంట పొలాలు జలదిగ్బంధమయ్యాయి. భారీ వరదలతో సతమతమవుతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట లంకకు భారత్ అత్యవసర సాయాన్ని అందించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభమైందని, దీనిలో భాగంగా టెంట్లు, టార్పలిన్లు, దుప్పట్లు, పరిశుభ్రత కిట్లతో పాటు నిత్యావసర సరుకులను అందించినట్లు తెలిపారు. 21 టన్నుల సరుకుతో కూడిన భారత వైమానిక దళ C-130 విమానం కొలంబోకు చేరినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న G20 సదస్సులో 2వ రోజు ప్రధాని మోదీ పలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగిన సదస్సులో ప్రధాని కీలక ఉపన్యాసం చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని పరిష్కరించడం కూడా సమిష్టి బాధ్యత అని అన్నారు. G20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణ తప్పనిసరని AI ఇంపాక్ట్ సమ్మిట్కు IBSA నాయకులను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేలా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా ధాటిగా ప్రారంభించింది. రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ స్కోరు చేసింది. సీనియర్లు సత్తా చాటడంతో ప్రత్యర్థి ముందు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు మొదటి నుంచి భారీగా పరుగులిచ్చింది. విరాట్ కోహ్లీ 135 పరుగులు, రోహిత్ శర్మ 57, కేఎల్ రాహుల్ 60 పరుగులతో రాణించడంతో
భారత్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, జడేజా ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రోకో జోడీ ఫామ్లోకి రావడంతో ధారాళంగా పరుగులొచ్చాయి. ముఖ్యంగా కోహ్లీ మరోసారి తనదైన ఆట తీరుతో అభిమానులను అలరించాడు. 6లు, 4లతో సఫారీలపై విరుచుకుపడ్డాడు. దక్షిణాఫ్రికా బౌలర్స్లో ఓట్నిల్ బాట్మన్, నాండ్రే బర్గర్, మార్కో యాన్సెన్, కోర్బిన్ బాష్ తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా ధాటిగానే ఆడింది. 10 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయినా ఏ దశలోనూ విశ్వాసం కోల్పోకుండా లక్ష్య ఛేదన కోసం ప్రయత్నించారు. కడపటి వార్తల సమయానికి దక్షిణాఫ్రికా 44 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఇక విజయానికి మరో 6 ఓవర్లలో 50 పరుగులు కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈ రోజు ఉదయం మెదక్ పట్టణంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా పటాన్చెరులో 11 డిగ్రీలు, హన్మకొండలో 12.5, రామగుండంలో 13.8, నిజామాబాద్లో 13.9, హైదరాబాద్లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళలో చలిగాలుల తీవ్రత పెరిగింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.